श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథ్ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య కిల భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు సాయినాథ ప్రబోధామృతంలోని సద్గురు వాక్య ఉపదేశం. ఈ ప్రబోధామృతం యావత్ జనావళికి మానవాళికి అమృతం లాంటిది. జనావళి మానవాళి ఏమిటి తేడా? జనావళన్నా మానవాళన్నా వేరు వేరు ఎట్లా ఉంది? జనావళి అంటే లౌకికంగా ఉంటూ పారమార్థికం వైపు మనసు మళ్ళకుండా లౌకికమే మన జీవితం అనుకున్న వాళ్ళకి కూడా ఈ సాయినాథ భ్రమణం ఎంతో ఎంతో ఉపకరిస్తుంది. మానవత్వం కలిగి సత్వగుణ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రబోధామృతం ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది. జనావళికి దానవత్వం నుంచి మానవత్వం రావడానికి ఉపయోగపడుతుంది. మానవాళికి మానవత్వం నుంచి దైవత్వాన్ని చేరడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి రెండు పదాల్లో ఉన్న అంతరార్థాన్ని మనం గుర్తించాలి. అందుకని భరద్వాజ మహర్షి ఈ ప్రబోధ అమృతాన్ని జురుకోమంటున్నాడు. ఇక్కడ తాగడానికి జురుకోవడానికి, తాగడం గడగడ, జుర్రు అంటే చివరి బొట్టు కూడా తీసుకోవడం. బాగా మనకి ఇష్టమైన మామిడి పండు రసం కావచ్చు, లేకపోతే స్పెషల్ బాదం కీర్ కావచ్చు, స్పెషల్ ఐస్ క్రీమ్ కావచ్చు. అయిపోయినప్పటికీ కూడా లోపల ఇలా 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 తీసుకుంటాం. అటువంటిది బోధామృతం అంటే ఏమిటి? మహాత్ముల యొక్క వాక్కు ఒక అక్షరం కూడా నాశనం లేని అని గ్రహించాలి ఇక్కడ మనం. ఎందుకంటే మహాత్ముల యొక్క వాక్యే మనకి మహావాక్యోపదేశం. శాస్త్రాలు చదువుతున్నాం, శాస్త్రాలు అనుకుంటున్నాం. కానీ శాస్త్రాలు చదివినంత మాత్రాన తెలుసుకున్నంత మాత్రాన ఆచరణకి ఎలా చేయాలో మనకు అర్థం కాదు. పాండిత్యం ఉంది. ఆ పాండిత్యంలోని వాక్యాన్ని మనం ఎలా అనుసంధానం చేసుకోవాలి, అన్వయించుకోవాలి, అది చెప్పేవాడు ఒకరు కావాలి. కృష్ణుడు భగవద్గీత చెప్పాడు. కృష్ణుడి కన్నా బాగా భగవద్గీత చెప్పేవాడు ఈనాటికి కూడా ఉన్నారు. ఏది? భాషా సరళతో, పదజాలంతో. కానీ కృష్ణుడు ఇచ్చిన అనుభూతి వీళ్ళు ఇవ్వలేరు. కృష్ణుడు ఏమనుభూతి ఇచ్చాడు? విశ్వరూప సందర్శనం ఇచ్చాడు. విశ్వమంతా నేనే ఒక స్వరూపని భావన ఇచ్చాడు. ఎంత గుమానించిన మాట వీళ్ళు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు అటువంటిది ఇవ్వగలరా అని మనం నిరంతరం గమనిస్తూ ఉండాలి. అంటే అలా కాకపోతే ఏమిటంటే శాస్త్ర గర్వంతో, నేను శాస్త్రం బాగా చదివానని గర్వంతో గురువాక్యాలను కూడా తృణీకరించడానికి అవకాశం ఉంటుంది. అంటే నాకంతా తెలుసనే భావన. దానికి బాబా చరిత్ర మనకు ఆదర్శం అండి. మూలే శాస్త్రి, సకల శాస్త్రాలు పారంగతుడు. బాబా చూస్తే ముస్లిం లాగా ఉన్నాడు. బాబా దగ్గరికి ఎవరు వచ్చేవారు? బూటీ వచ్చేవాడు. బూటీ తప్పనుంది మూలే శాస్త్రికి. బూటీ మసీదులోకి పోయా. బూటీ మసీదులోకి అడుగు పెట్టలేకపోతున్నాడు. ఎందుకంటే ఆచారం చూస్తున్నాడు. నేను ఆ పండితుడిని కదా, ఆయన ముస్లిం కదా, ఆయన దగ్గర మనం పోవడం ఏమిటి అని. నిజంగా శాస్త్రంలో ఏం చెప్పబడి ఉంది? చదివారు, కానీ దాని భావాన్ని గ్రహించలేకపోయాడు. అర్థమని భావిస్తాను. చదువుతున్నాం, దాని యొక్క భావాన్ని గ్రహించలేకపోతున్నాం. అప్పుడు ఆయన గురువాక్యాన్ని ధిక్కరిస్తున్నాడు. అంటే వాళ్ళు చెప్పిన మాట కూడా ఏముంది అనే భావన అనిపిస్తుంది. బాబాని హస్తరేఖం చూడాలి అన్నాడు. బాబా నాకు లడ్డుకుండి పెట్టాడు.
అతనే చూడండి నేను మానవమాత్రుని కాదురా, నాకు పురుషార్థం ప్రసాదించేవాడు నేను దాని అర్థం అని మాస్టర్ వివరణ ఇచ్చారు. మరి ఏం గ్రహించావు? అందుకని ఈ శాస్త్ర గర్వంతో గురువాక్యాలను కూడా తృణీకరిస్తే ఏమవుతుంది? ఆ గురువుని ఆశ్రయించాం, మీరు ఆశ్రయించారు, నేను అందరూ ఆశ్రయించాం. మీరేమో మహాత్ముడు అయ్యారు, నేను ఎందుకు మహాత్ముడు కాలేకపోయాను? కనీసం మానవుడికి ఎందుకు కాలేకపోయాను? అది మహాభారతంలో ఉంది, రామాయణంలో ఉంది. రావణాసురుడు, విభీషణుడు, కుంభకర్ణుడు, వాళ్ళ ముగ్గురు చూసి వాళ్ళ మనసు ఎలా చూడండి ఎలా ఉంటుందో తెల్ల అనిపిస్తుంది. ఒకే తండ్రి కడుపున కళ్ళకు పుట్టిన బిడ్డలే. రావణాసురుడికి నాకు అంతా తెలిసిన గర్వం. విభీషణుడు చెప్పాడు, మంచి ఇది ఏదో చెప్పాడు, చెడు ఏదో చెప్పాడు. విభీషణుడి కన్నా బాగా చదువుకున్నవాడే, సగల శాస్త్రం ఎదిగినవాడే రావణాసురుడు. సాక్షాత్తు ఆత్మలింగాన్ని పొందిన వ్యక్తి విభీషణుడి కన్నా కూడా. నాకు మరణమే ఉండకూడదని వరం పొందినవాడు కూడా. కానీ విభీషణుడు నాకు మరణమే ఉంటుంది ఏమీ ఆశించలే, తపస్సు చేయలే. ఇప్పుడు ఎవరు చిరంజీవి అయ్యారు? విభీషణుడు చిరంజీవి అయ్యాడు. ఇప్పటికి కూడా చిరంజీవిలో 5-6 మంది ఉన్నారండి. కృపాచార్యుడని, విభీషణుడని, ఆంజనేయుడని కొంతమంది చెప్తారు. అంటే ఏంటి? శాస్త్రగర్వంతో గురువాక్యాన్ని ధిక్కరించడం ఒకటే. శాస్త్రంలో ఏం చెప్పముందో గురువాక్యం కూడా అదే. కాబట్టి వివరణిస్తాడు గురువు అనేవాడు. దాని ధృవీకరిస్తే మనం అధోగతి పాలవుతాము. ఇప్పుడు రావణాసురుడు అధోగతి పాలయ్యాడే లేదా? ఇదే బాబా చేతిలో కూడా ఒక మేకల కథ. వాళ్ళు నా పొరుగింటి మానవులు. నా పొరుగింటి మానవులు అంటే నా భావాలు కూడా వాళ్ళు తెలుసుకుంటారు. కాదు స్నేహం చూస్తూనే ఉన్నారు. పక్కింటిలో బాగున్నారు, మనం ఎందుకు బాగుండలేదు? మన ఎందుకు వేరే ఆలోచనలు వస్తున్నాయి? దానివల్ల ఏమయ్యారు వాళ్ళు? పక్కన మంచివాడు ఉన్నప్పటికీ కూడా, సజ్జనులు ఉన్నప్పటికీ కూడా ఆ సజ్జనుడి దగ్గరికి వెళ్ళలేకపోవడం, ఆ సజ్జనుడి యొక్క మాటల్ని వినలేకపోవడం, ఒకరిని విన్నా గ్రహించలేకపోవడం. తిరిగి ఏమైనా అది గ్రహించగలిగితే మంచి తెలుసు, చెడే తెలుస్తుంది. మరి ద్వేషభావం పెట్టుకుంటే మనం ఎందుకు ద్వేషభావం పెట్టుకోవడం? మనంతా ఒకే కుటుంబంలో కదా, మన అన్నదమ్ములు కదా అనే భావన కలుగుతుంది. అలా లేకపోవడం వల్ల ఆ ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకోవడం, తిరిగి మేకలకి జన్మించాడు. కానీ భగవంతుడు కరుణామయుడు. మేకలే ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి పూర్వజన్మ తనతో బాగా తెలుసు. ఎందుకంటే నా పక్కన ఉన్నారు వీళ్ళు. అయ్యో వీళ్ళు కొట్టుకొని మేకలే పుట్టారు, మళ్ళా చేరదీస్తాం, ఇప్పుడైనా ఈ బాగుపడతారేమో అని భగవంతుడి ఉద్దేశం. భగవంతుడు బాబా కాబట్టి ఆ ఉద్దేశంతో ఆ మేకలను దగ్గర తీశాడు. తీసిన తర్వాత వాళ్ళ ప్రారంభం చూడు ఎలా ఉందో. వాళ్ళ ప్రారంభం దుష్టంతకరం కాబట్టి పక్కన సుశీల చేసిన గోల పెట్టి, ఎందుకు బాబా అంత రేటు పెట్టుకున్నారు మీరు, అనవసరంగా పప్పులు పెట్టారు అది ఇప్పటికి ఏముంది? వాళ్ళ ప్రారంభం ఈ శిశుల రూపంలో మళ్ళా ఇవ్వడం దూరం చేసింది. చూడండి, అప్పుడు మానవులుగా ఉండి దూరం అయ్యారు. ఆ సంస్కారం బలంగా మేకల్లో అలాగే ఉండడం వల్ల, ఈ శిష్యుడి గొల వల్ల మళ్ళా దూరం అయ్యారు. సజ్జనుడు సాంగత్యం మనం పొందలేకపోతే ఎటువంటి అధోగతి కలిసిందని చెప్పడం. ఇక్కడ సజ్జనుడు అంటే శాస్త్రవాక్యాన్ని అనుసరించి, సద్గురువాక్యాన్ని అనుసరించి జీవితాన్ని గడిపేవాడు, అలాగే వాడి ద్వారా జీవితం నడిపేవాడు. వాడిని మనం సద్వినియోగం చేసుకోకపోతే మనం అధోగతి పాలవుతాము అని ఈ కథలు. ఇప్పుడు రావణాసురుడి కథ కావచ్చు, ఈ మేకల కథలు కావచ్చు. మరి ఆమె సన్నిహితంగా ఉండి కూడా నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు? అంటే ఏంటి? దృఢంగా బలంగా మన దుష్ట సంస్కారం లోపల ఉంది. ఆలోచించడం మనం ఎంతగా ప్రయత్నం చేసినా ఎందుకు దేవాలయం వెళ్ళలేకపోతున్నాం, ఎందుకు సత్సంగానికి వెళ్ళలేకపోతున్నాం, ఎందుకు మంచి కార్యక్రమం పాల్గొనలేకపోతున్నాం అని ఆలోచిస్తారు కొద్దిగా. అంటే ఏదో అడ్డుపడుతుంది, దాన్ని మనం ఛేదించాలి అని ప్రయత్నం చేస్తాడు ఆలోచించగలిగితే. లేదంటే కొట్టుకోబోతా ఉంటాడు. పులిస్తే రకరకాల గాలి ఇటుపోతే అడిపోతూ ఉంటుంది. అంటే ఆ ఇద్దరు ఆ మేకల పడుగు వాళ్ళు రాగద్వేషాలతోనే పతనం అయ్యారు వాళ్ళు. అంటే ఇష్టము అయిష్టము రెండు ప్రమాదమే.
తద్వారా మనకి ఏం అర్థమవుతుంది? సజ్జనులు చెప్పిన మాటని మనం ఆలకించాలి. అంటే ఎలా ఉండాలి? రాగం ఇష్టం ఉండకూడదా, ప్రేమ ఉండకూడదా? ఉండొచ్చు, కానీ దాని పట్ల వ్యామోహం ఉండకూడదు. డబ్బు ఉండొచ్చు, డబ్బు మీద వ్యామోహం ఉండదు. బంగారం ఉండొచ్చు, బంగారం మీద వ్యామోహం ఉండదు. తద్వారా ఏమవుతాము? మళ్ళా తిరిగి జన్మ పరంపరలో పడతాము. మానవ జన్మ రావడానికి ఎన్ని జన్మల అనంతరం మానవ జన్మ వచ్చింది అని గుర్తించలేకపోవడం వల్లనే పతనానికి దారి తీస్తున్నాం. అది కానీ గుర్తించగలిగామనుకోండి, అబ్బా ఎంత కట్టుబడి ఉంటాం, అసలు ఇన్ని జన్మలు ఎత్తుంటే కానీ ఈ జన్మ మానవ జన్మ వచ్చింది కాబట్టి ఇంకా వెనక్కి వెళ్ళకూడదు. ప్రాణం పోయినా సరే ఇక్కడి నుంచి ఈ గుణస్థితి మనం పొందాలి అని తెలియజెప్పడం కోసమే మహాత్ముల యొక్క అవతరణ, వారి యొక్క జీవిత విధానము. అంటే పూర్వస్నేహం వలన వారిని తన దగ్గరకు తీసుకురావంటే కూడా వాళ్ళ ప్రారంభం వెనకనెట్టేసింది. అంటే సాయి వంటి నిర్దుష గురుసేవ వలన ఎంతటి స్థితికి వచ్చారో బాబా ఏమన్నారు? సాటి మానవుడిగా ఉంటూ సాయి ఏమో గురుసేవ వలన ఉత్తమ స్థానికి వెళ్ళాడు. వీళ్ళేమో ఇద్దరు ఆ గురుసేవ లేకపోవడం వల్ల ఎలాంటి దుస్థితి వచ్చారు? ఇక్కడ గురుసేవ అంటే బాహ్యం గురుసేవ మాత్రం కాదండి. భగవంతుడు ఏం చెప్పాడో దాన్ని చూసే తప్పకుండా చేయడమే సేవ. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సేవ అంటే బాహ్యమైన గురుసేవ కాదు. భగవంతుడికి ఏదైతే తృప్తి కలుగుతుందో, ఏదైతే ఇచ్చ ఏర్పడుతుందో ఆ ఇచ్చని, ఆ తృప్తిని మనము చేయడమే సేవ. అలా చేయకపోతే ఏమవుతాం? పతనం అవుతాం. ఇప్పుడు ఒక సత్కారాలు చేస్తున్నారు అనుకోండి, దాన్ని మనం పాల్గొన్నాం అనుకోండి, ఉత్తమ ఫలితం పొందగలుగుతాం. ఆ సత్కారంలో మనం పాల్పంచుకోలేదు అనుకోండి, దూరం అవుతాం, దుస్థితికి దగ్గర అవుతాం. అది మనకి గమనించమన్నాడు. అలాగే భాగవతంలో జోగు మొదలవాతి అని చెప్పాడు. రే నీవు శ్యామ వీళ్ళు మనందరం కాక మనందరం ఒకే గురువుని సేవించామురా, మళ్ళా ఆ ఇష్టం వల్ల మళ్ళా నా దగ్గర చేర్చుకున్నాను అన్నాడు. ఇప్పుడు జోగ్ కావచ్చు, శ్యామ కావచ్చు, కాకతీయ కావచ్చు, మిగతా వాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళని ఒకే గురువుని సేవించారు. మరి బాబా ఏమో ఆసక్తి పొందాడు, మిగతా నలుగురు ఎందుకు పొందలేకపోయారు? అంటే మనం గుర్తించాలి ఏంటంటే, వచ్చిన సత్ అవకాశాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకుంటే వెనక్కి వెళ్తావు, సద్వినియోగం చేసుకుంటే ముందుకు వెళతావు. ఎందుకు బాబా ప్రతి క్షణంలో ఈ విధంగా వివరించి చూస్తున్నాడు? ఒకటేమో మేక గురించి చెప్పాడు, మన జోక్ చెప్తున్నాడు మాస్టర్ గారు, అవధానం వస్తున్నాడు. మరి ఒకే గురు ఒకే టీచర్ దగ్గర విద్యాభ్యసించిన వాడు, చదువుకున్న వాళ్ళు, ఒకటికేమో 60%, ఒకటికేమో 70%, ఒకటికి 60% ఇచ్చిన కారణం ఏమిటి? అక్కడ ఏమి లోపించింది? శ్రద్ధ లోపించింది. కాబట్టి నువ్వు శ్రద్ధగా ఉండు, శ్రద్ధ కలిగి ఉండు అని బాబా నువ్వు చెప్తున్నాడు. శ్రద్ధ, నిష్ఠ, నిష్ఠ, నిష్ఠ కొట్టుకుంటున్నాడు. నువ్వు ఏ పని చేసినా నిష్ఠ కలిగి ఉండు. ఆ నిష్ఠ ఎలా ఉండాలి? శాస్త్రంలో ఏం చెప్పారో ఆ విధంగా ఉండు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. ఇప్పుడు బాబా దగ్గర ఒకే గురు, బాబా అందరూ ఒకే గురువు సేవించారు సార్. మరి బాబా ఏమో అంత ఉత్తమ స్థానం పొందాడు, మీరు వీళ్ళు ఎందుకు పొందలేకపోతున్నారు అని మనం ఆలోచించాలండి. ఈ బోధామృతం మనకి ఏం చేస్తుంది అంటే ఆలోచింపజేస్తుంది. మాస్టర్ తట్టి చెప్తాడు అనమాట, చూడు వాళ్ళు ఇలా అయ్యారు, నువ్వు అలా కాకూడదు, నువ్వు జాగ్రత్త పడు అని మనకి బోధామృతం అందిస్తున్నాడండి. అంటే ఈ బోధామృతం మాస్టర్ ఎంతగా కృషి చేసి ఉంటాడు, ఎందుకు తపనపడి ఉంటాడు, ఎంత తపనపడి ఉంటాడు. రే మనం సరే ఎంతో అవస్థపడ్డాం, అక్కడక్కడ తిరిగి అనేక గ్రంథాలు చదివాం. గ్రంథాలు చదివిన తర్వాత మనకు ఒక అవగాహన వచ్చింది. మన బిడ్డలు అలా అవగాహన లేకుండా ఉన్నప్పుడు వాళ్ళు కష్టపడలేరు. ఎందుకంటే వాతావరణ ప్రభావం, సావాస దోషం, సంస్కారాలు ఇవన్నీ వాళ్ళకి అడ్డుపడుతుంది. కాబట్టి వారికి అనుభవంగా మనకు అందించాలి, అందించి పెడతాం. అప్పుడైనా వాడు మరి కష్టపడకుండా సంపాదించి పెట్టాడురా, మనం దాన్ని తీసుకుని సద్వినియోగం చేసుకుంటాము అని ఆలోచన కొంతమందికైనా వస్తుందేమో అని మాస్టర్ గారిగా తప్పనండి. లేకపోతే ఇంత రాయడా సంవత్సరం మాస్టర్ గారికి ఏం లేదండి. కాబట్టి అలా వెలుగుడి ఒకే గురువును సేవిస్తూ కలిసి ఉండేవారు. మరి సాయి మాత్రం అక్కడ పరిపూర్ణ అయ్యాడు, మిగిలిన వారు మామూలు మానవ మాత్రలుగా జన్మించారు. ఇది మేలు.
ఆ మేకల కన్నా కూడా కొంచెం నేను కొద్దిగానే వినే మీరు ఉంటారేమో, ఆ వినోదన ఫలితం ఒకటి ఉంటుంది కదా. అందులో తిరిగి మానవతలుగా జన్మించి తిరిగి సాయి ఈ జన్మలో ఆచరించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకు అలా ఏర్పడేది అని ఆలోచించాలి అంటే అసలు మాస్టర్ గారు ఇక్కడ ఆలోచించండి గమనించండి ప్రతి ఒక్క పేరాలో కనబడుతుంది అని అలర్ట్ చేస్తున్నాడు. చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఆలోచనలకు స్తబ్దుగా ఉండద్దు. మన జీవితం ఉత్సాహంగా నూతనోత్సాహంతో ఉండాలి అని చెప్పడం మాస్టర్ గారి ఉద్దేశం. అలా మన పాము కప్ప కథ జన్మంతర జ్ఞానం వస్తుంది. చిన్నబసప్ప వీరభద్రప్ప మరి ఉత్తమమైన మానవులను పొందాడు వీరభద్రప్ప. అది ధనవంతుడిగా పుట్టాడు. తర్వాత ఏమైంది? ఎక్కువ దురాశ వల్ల పేద బ్రాహ్మణుడిగా పుట్టాడు. తర్వాత ఏమైంది? ద్వేషం వల్ల పాముగా పుట్టాడు, జన్మెత్తాల్సి వచ్చింది. ఈ 3 జన్మల్లో బాబా తోడున్నాడు. మన జన్మ సయ్యం ఫస్ట్ పేద జమీందారుగా ఉన్నప్పుడు బాబా చెప్పాడు, పేద బ్రాహ్మణుడు ఉన్నప్పుడు బాబా చెప్పాడు. అయ్యే బాబా వీళ్ళు వదలలే, పావుగా కప్పబుట్టినా మళ్ళీ బాబా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. దీన్ని బట్టి ఆలోచించాలండి. ఆ తర్వాత ఇంకా వెళ్ళడానికి అవకాశం ఉండదు. అందుకే బాబా అన్నాడు, 1-2 సార్లు హెచ్చరిస్తా, వినకపోతే మీ కర్మను నేను విడిచిపెడతా. ఆ పథకాన్ని గుర్తుపెట్టుకుంటే ప్రతి ఒక్కటి మనం జాగ్రత్తగా రిసీవ్ చేసుకుంటామండి. సరే, ఇంతకాలం చెప్తున్నాడు కదా, ఇంకా అదే పొరపాటు చేస్తూ ఉంటే ఎలా? ఇంకా మన ఆయన దూరం అయితే మన పరిస్థితి ఏంటి అని ఆలోచింపజేస్తున్నాడండి ఇక్కడ మాస్టర్ గారు. మరి వాడు రాగద్వేషాలలోని పాము కప్పలుగా పుట్టాల్సి వచ్చింది. అంటే బాబా సాక్షాత్తు భగవత్ స్వరూపమైన బాబా ఉన్నప్పటికీ కూడా వారు ఆయన యొక్క స్థితిని గ్రహించలేకపోయారు. వాళ్ళలాగా మనం కాకూడదు. మనకు అవకాశం వచ్చింది, సత్సంగం అవకాశం వచ్చింది, పారాయణ అవకాశం వచ్చింది, సద్ర సాంగత్య అవకాశం వచ్చింది. మరి చూడు అందరికి ఉంది కదా. మరి ఈ సద్ర సాంగత్యాన్ని, ఈ సత్సంగాన్ని, ఈ పారాయణను వినియోగించగలకపోతే తిరిగి ఈ అవకాశం వస్తుందని గ్యారంటీ ఎక్కడ ఉంటుంది? రాదు. నీకు అనేక విధాలుగా అనేక వ్యక్తుల ద్వారా తెలియజేస్తున్నాడు, రే ఈ సత్సంగం అంటే మంచిది, పారాయణ అంటే మంచిది, సత్కారాలు చేయండి, 10 మందికి మీ జీవితాల్లో ఎంతో కొంత ఉపయోగంగా మీ జీవితాన్ని గడపండి అని అనేక మంది మహాత్ముల ద్వారా మనకి గ్రంథాలు తెలుస్తున్నాయి, చూస్తున్నాము, వింటున్నాము. మరి విన్నప్పుడు ఆలోచించాలి కదా. మరి ఇంతమంది ఇంత వృద్ధిలోకి వస్తున్నారంటే మనం ఎందుకు ఇలా వృధా చేసుకుంటున్నాము? సమయం అనేది చాలా విలువైంది కదా. మరి ఆ సమయాన్ని మనం ఎందుకు దుర్వినియోగం చేసుకుంటున్నాము? ఉదా ఒకటి, దుర్వినియోగం ఒకటి. ఉదాహరణ వదిలిపెట్టడం. దుర్వినియోగం అంటే ఆ సమయంలో పిచ్చాపటి కబుర్తో కనపడం. కాబట్టి నువ్వు జాగ్రత్తగా గమనించు. లేకపోతే పూర్వపుణ్యం చేత మహనీయుల తారసిల్లిన ఆ సాంగత్యాన్ని సఫలం చేసుకోవడానికి ఎంతో వివేకం ఉండాలి, వినమ్రం ఉండాలి. లేకుంటే అది వ్యర్థమై బాబా కూడా వారికి ఎట్టి శ్రేయస్సు చేకూర్చాలి వీలు కాని దుస్థితి వస్తుందని ఇక్కడ మనం గుర్తించాలి. ఒక పొరపాటు పని చేశాడంటే చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు. ఆ పొరపాటుని 10 సార్లు చేసి పట్టుబడ్డాడు అనుకోండి, ఆడ పోయి వదిలిపెట్టా అంటే ఏంటి సార్, 1 సారి వదిలిపెట్టాను, 2 సార్లు వదిలిపెట్టా, 3 సార్లు మీరు ఎట్లా వదిలిపెట్టమంటారు? అర్థం అనుకుంటాను. పొరపాటు చేశాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, పోయి బాబా మీద ఎక్కడ పెట్టి విడిపించాడు, 2 సార్లు విడిపించాడు, 3 సార్లు పోతే వాడు ఏమంటాడు, ఏంటి సార్ మీరు సార్ అంటే అప్పుడు బాబా ఏమంటాడు, ఇంకా విడిపించని పరిస్థితి వచ్చేసింది. ఇంకా అట్లాగే ఆ వచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే, వివేకంతో ఆలోచనలో సద్వినియోగం చేసుకోకపోతే బాబా కూడా నీకు శ్రేయస్సు చేకూర్చి వీలు కాని పరిస్థితి వచ్చేస్తుంది. దానివల్ల వాడు ఖచ్చితంగా పైకెత్తేస్తాడు. మనం వాస్తవం చూస్తూనే ఉంటాం. కొన్ని పొరపాటు చేసిన ఏదో రికమెండేషన్తో ఆ శిక్ష తొలగించుకుంటున్నాం. మరి పదే చేస్తా అంటే
మనం కూడా మొహం తర్వాత ఏదో వదిలిపెట్టి అంటే ఏంటి సార్ మీరు కూడా మీకు అన్నీ తెలుసు కదా, మీరే అలా మీ ముఖం చూసి 2 సార్లు 3 సార్లు విడిచిపెట్టాము, మళ్ళీ విడిచిపెట్టాలంటే అప్పుడు చేస్తాడు సార్ మీరు శిక్షించండి అంటాడు. ఆ దృష్టికోణం రాకూడదు. అందుకని ఇక్కడ ఏమన్నాడు, అటువంటి అవరోధం తొలగించుకుంటూ పోవాలి, గమనించుకొని తొలగించుకుంటూ పోవాలి. ఆర్తుడు అర్ధార్థుల నుంచి జిజ్ఞాసుగా మారాలి. మారడానికి అవకాశాలు భగవంతుడు మనకి ఇస్తూనే ఉన్నాడు కదా, మరి మనం గుర్తించలేకపోతున్నారే. అలా గురువుని ఆశ్రయించగలిగితే అప్పుడు శిష్యుడిగా రూపొందుతావు. ఇక్కడ శిష్యుడు అంటే గురువు యొక్క వాక్యాన్ని చూచే తప్పకుండా పాటించగలగలము. అలా రూపంటే అది గురువుని ఆశ్రయించడం అంటే. ఇక్కడ గురువుని ఆశ్రయించడం అంటే ఏదో పోయి ఆడ కాలం మొక్కడం కాదు. ఒక గురువుని ఆశ్రయించాలంటే ఆ గురువు యొక్క తత్వం తెలియాలి, ఆయన జీవిత విధానం తెలియాలి, దానిపై అవగాహన ఉండాలి. అవగాహన నుండి ఆశ్రయించాలి. ఆశ్రయించిన తర్వాత ఆయన జీవిత విధానం ప్రకారంగా నడుచుకోగలగాలి. దానికోసం నువ్వు ప్రయత్నం చేయాలి. అలా చేస్తేనే నువ్వు నిజంగా గురువుని ఆశ్రయించినట్టు. కేవలం లౌకిక దుఃఖాల తాత్కాలిక నివృత్తి, లౌకిక కోరికల కోసం పరిపూర్తి కోసం ఆశించకుండా ఆ గురుబోధన సహాయంతో తాను సుచితులు చేసుకునే వైఖరే శిష్యభావము. శిష్యభావం అంటే ఏంటంటే గొంతెమ్మ కోరికలతో అనేది మనకి సేవ చేస్తే మనకి కోరిక తీరస్తాడు. ఆ భావంతో ఒక శిష్యరకం చేస్తుంది. ఆయన గురువు అంటే నేను అడిగింది ఇస్తే గురువు, అడిగింది ఇవ్వకపోతే బరువు. అలా కాకుండా వాటిని అర్థం చేసుకుంటూ వారి యొక్క బోధన సహాయంతో తాను శుచితులు చేసుకోవాలి. శుచితులు అంటే ప్యూరిఫై చేసుకోవాలి, సంస్కరించుకోవాలి. సంస్కరించుకుంటేనే అదే నిజమైన శిష్యుడి యొక్క భావము. అంటే ఏంటి, ఆయనకి ఏమి ఆశించకుండా ఆయన చెప్పిన మాటలు తూచా తప్పకుండా చేసుకుంటూ పోవడమే నిజమైన శిష్యుడి యొక్క కర్తవ్యము. అలా కాకుండా ఆయన గురు బంధువు, ఆయన సాయి బంధువు అంటే గురు బంధువు సాయి బంధువు అంటే అర్థం ఏమిటి? గురు బంధువు అంటే గురువుతో బంధం కలిగి ఉండాలి, బాహ్యంగా కాదు, ఆంతరంగికంగా. అలాగే సాయితో బంధువు అంటే సాయితో ఆంతరంగా బంధం కలిగి ఉండాలి. అది గురు బంధువుకి సాయి బంధువుకి వివరణ. అంటే ఆ యొక్క భావాన్ని ఎరిగి మనం సంస్కరించుకోవడమే నిజమైన శిష్యుడి యొక్క భావం. అట్టి భావం ఎవరి పట్ల సహజంగా భక్తుడు కలుగుతుందో అతడే గురువు. అంటే ఒక నేను ఆశ్రయించాను సార్, ఆశ్రయించిన తర్వాత ఆ సద్గురువు యొక్క లక్షణాలు నాలో పరివర్తన తెప్పించి ప్రవర్తన మారి పరిణితి కలిగితే ఆయన ద్వారా నేను స్థితి పొందాను. ఆయన నిజమైన గురువు. పరిణితి లేకుండా పరివర్తన లేకుండా మన సంస్కృతి ఇవ్వకుండా ఉంటే ఆయన నిజమైన గురువు కాదు. ఎందుకంటే ఆయన ఉంటే కదా, ఇప్పుడు అయస్కాంతం మ్యాగ్నెట్ శక్తి ఉంటే కదా ఇనుమును లాక్కుంటుంది. ఆ పవర్ లేదనుకోండి ఏం చేస్తుంది? దాన్ని మ్యాగ్నెట్ లేదంటాం. అర్థమని వేసుకుంటున్నాం. ఒక మ్యాగ్నెట్ పెట్టాలి, మ్యాగ్నెట్ అంటారు దీన్ని. మ్యాగ్నెట్ ఎప్పుడు ఏం చేయాలి? ఆకర్షించాలి. ఆకర్షించిన మ్యాగ్నెట్ ఉందా? లేదు. అప్పుడు ఇది ఉత్తరాయి పని. అది ఆకర్షించి ఈ ఇనుముని తీసుకొని ఈ ఇనుము కూడా మ్యాగ్నెట్ చేయగలిగితే ఇదే ఫస్ట్, ఇది నిజమైన మ్యాగ్నెట్ అంటే. ఇప్పుడు బంగారు దగ్గర చూడండి, 24 క్యారెట్కి 999కి తేడా ఉంది కదా, 22 క్యారెట్స్కి టెస్ట్ చేస్తాడు కదా. అప్పుడు ఏది మేలుమని తెలుసుకుంటారో దాన్ని కదా మనం పొందుతాము. ఆ షాప్కి మనం వెళ్తాము, మరి ఆ షాప్కి వెళ్ళండి గ్యారంటీ. అట్లాగే గురువు అంటే ఎవడు? మనల్ని సంస్కరిస్తూ ఉండి మన పరిణితి కలిగిస్తున్నప్పుడు ఈ దగ్గర వెళ్ళాను కాబట్టి నాలో మార్పు వచ్చింది. ఆయన నిజమైన గురువు. లేకపోతే అట్లే గురువు అంతే. ఎందుకంటే నేను అనుకోండి నాలో మా సద్భావం లేదనుకోండి, ఎన్ని చెప్పినా కూడా ఎవరు మారలేదనుకోండి, ఏం ఉపయోగం? ఫాల్ట్ ఎవరిది? వాళ్ళ కాదు, వీళ్ళ ఫాల్ట్. వీడు చెప్పినా మారలేదంటే అర్థం ఏమిటి? మారలేని వాళ్ళు కాదు ఫాల్ట్, వీళ్ళ సత్తా లేదని అర్థమైంది భావిస్తాడు. అంటే అసలు బట్టి త్రికట శుద్ధిగా వీడు చెప్పడం లేదు, త్రికట శుద్ధిగా వీడు చేయడం లేదు. అందుకే వాళ్ళ దగ్గర వచ్చిన కూడా అలాగే ఉన్నారు.
అర్థమైందా కదా? అది వాస్తవం. అంటే నిజమైన గురువు తనను ఇతరులను గురువుగా భావించడు. నిజమైన గురువు తను ఇతరులకి గురువుగా భావించడు. నిజమైన గురువు నేను గురువుని మీరు శిష్యులు అనే భావన ఉండదు. ఎందుకంటే సంభావం ఉంటుంది అంతే. నువ్వు శిష్యుడు కాదు, నేను గురువు కాదు, మనిద్దరము భగవతునిగా పెట్టాలి. ఇది రమణ మహర్షి గురించి అదే మాట చెప్తాడండి. మహాత్ములందరూ చెప్పాడు. రమణ మహర్షి గారు మహాత్ములందరూ చెప్తారు అదే మాటగా. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ? కృష్ణుడు కుచేరుని ఆదరించాడంటే, కటికి పేదవాడు ఆదరించాడంటే దాని అర్థం ఏంటి? ఒకే గురు దగ్గర శిష్యుని చేశారు కదా, అది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు కదా. ఇబ్బంది పడినప్పటికీ కృష్ణుడు ఏమన్నా అతన్ని వెలివేశాడా? ఇది మనం గ్రహించుకుంటూ రావాల్సింది. శిష్యుడే ఆయన పట్ల పై రీతిన ఆయన గురువుగా స్వీకరించాలి. మనమే గురువు, మనంగా ఆయన లక్షణాలను బట్టి గురువు. అంతేగాని ఆయన నేను గురువుని మీరు శిష్యుడు, మనంగా ఈ నా గురువు. ఎందుకని ఆయన యొక్క లక్షణాలను నన్ను పరిణితి కలిగించింది కాబట్టి, నన్ను ప్రేరణ కలిగించింది కాబట్టి, సత్కర్మల పట్ల మనం చెప్పాలి. అట్లా కాకుండా ఇంకా అర్థం చేసుకోవాలంటే నాకు నేను బిరుదు తగిలించుకోవడం కాదు, ఇతరులు నాకు బిరుదు ఇవ్వాలి. నన్ను నేను గౌరవించుకోవడం కాదు, ఇతరులు నన్ను గౌరవించాలి. అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఏంటి? ఎవరికి వాడు మనం ఆలోచించుకుంటూ ఆ విధానాన్ని మనం గ్రహించు జీవితాన్ని సాగించాలి అని చెప్తున్నాడు. గురువుకు పగ్గాల పెంచడం అంటే గురువు పగ్గాల పెంచి చింతకు తావులేదు అంటారు. అంటే బాబా సూత్ర వివరణ ఇది. గురువు పగ్గాల పెంచి అంటే ఏమి అర్థమైనా ఆచరణ చాలా కష్టమవుతుంది. గురువు పగ్గాల పెంచితే అర్థమైంది, ఏముంది మన అవసరానికి ఇచ్చేయడమే, కానీ ఆచరణ చాలా కష్టమవుతుంది. అయ్యా నా బరువు బాధ్యత నీదే అని చెప్పేసాం. సులభం, చెప్పడం సులభం. నీదే అన్న తర్వాత మళ్ళీ నాకు ఇది చెయ్యి అని ఎలా ఉంటుందంటే ఆయనకి తెలియదనే కదా. అర్థమైంది సార్. గురువు పగ్గాల గురించి అన్నారు అంటే నా శరీరము మనసుని నీకు అప్పగించాను, ఇంకా మనకేం సంబంధం లేదు, కానీ మనం నాకు ఇది చెయ్యి అది చెయ్యి అని అడుగుతున్నాము. మరి పగ్గాలు ఎలా అప్పగించాము? అప్పుడు మనం అలా చేయకుండా అడ్డుకునే మన అంశాన్ని గుర్తించాలి. ఎందుకు మనం ఆయనకి సర్వసాధారణం చేసాం కదా, మళ్ళీ ఏదో మన కోరిక వస్తుంది మనకి, ఇది చేయాలి అడుగుతున్నాం ఏంటి, ఎక్కడ మనం పొరపాటు పడుతున్నాం అని గుర్తించు. శక్తి పొరపాటేది, ఆయనకి తెలియదే ఉంది, ఆయనకి అన్నీ తెలుసు అని వివేకంతో ఆలోచించుకుంటారు. ఏ సమయంలో మనం అంటే ఆచరణ నుండి ప్రకృతిగామో గుర్తించి, అలా మన పక్కదారి పట్టించిన వ్యామోహాలను మన భ్రాంతులను గుర్తించి వాటి నిర్దిష్ట వివేకంతో కరిగించి వేయాలి. సత్సంగానికి పోతుంటున్నాము, సత్కారానికి పోతుంటున్నాము, ఎవడు అడ్డుపడ్డాడు, ఆగిపోయినాము, ఆ సత్కారం పొలైపోయినాము. అది మరి ఎందుకు పొలైపోయినాము? అక్కడికి మంచి పని కదా అది, ఫలానా అడ్డొచ్చాడు. ఈసారి అటువంటిది కలిగినప్పుడు మనం దాన్ని వదిలించుకుని పోవాలి. ఎందుకంటే ఆ సత్కార్యం మనం తిరిగి ఉంటుందో ఉండదో అంటే ఆ సత్కారం వృధా చేసుకున్నాను ఇట్లా ఆలోచించుకుంటున్నానండి. ఏదైనా సరే చిన్న పొరపాటు చేశాను, పొరపాటు చేశాను, మళ్ళీ పొరపాటు చేసి చూస్తావా, ఎందుకు వచ్చింది అని ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి. ఏ భావంతో వచ్చింది అంటే మన దాని మీద ఇచ్చ కొంచెం తగ్గింది, ఆసక్తి కొంచెం తగ్గింది. కాదు, ఇలా కాదు, మన ఆసక్తి అలాగే ఉంచుకోవాలి అని నిరంతరం ప్రతి క్షణము వివేకంతో ఆలోచించుకుంటూ అటువంటిది భావాన్ని కరిగించుకుంటూ రావాలి. కరిగించుకు రావాలంటే మొదట వాటిని గుర్తించాలి. పొరపాటు ముందు గుర్తించాలండి. గుర్తిస్తే కదా నువ్వు సరిదిద్దుకోగలవు. మనం తెలుసుకుని సవరించుకోము. సవరించుకున్న సంగతి తర్వాత ముందు గుర్తించుకోవాలి కదా. మొదట అదే చెప్తారు, ఇంటితో ఒక ఈశ్వరుడు పట్టలేడనేసి. మనలో అంతఃశత్రువులు ఉన్నారు, వాళ్ళని గుర్తించుకుంటూ నువ్వు బయట పోయి జయిస్తున్నావు. అదే కదా హిరణ్యకశిపుడితో ప్రహ్లాదుడు అంటారు. మన నాన్నగారు నువ్వు ప్రపంచం అంతా జయించావే కానీ
నీలో ఉన్న అంతస్తులను గెలవలేకపోయావు అంటాడు. ప్రహ్లాదుడు ఎంతవాడు? చిన్నవాడు. ఎవరు కొడుకు? హిరణ్యకశిపుడు కొడుకే. ఎవరు బోధిస్తున్నాడు? తండ్రికే బోధిస్తున్నాడు. అంటే రాక్షస కుటుంబంలో పుట్టి కూడా సత్వగుణం కలిగి ఉండగలము. మృదులో ఉన్నా కూడా అందులో తామర పోస్తుంది. కాబట్టి సంతర్పకులు ఉన్నప్పటికీ కూడా మన సత్వగుణంతో ఉండడానికి అవకాశం ఉంది అని తెలియజెప్పే అంశాలు ఎన్నో 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 ఉన్నాయి. వాటి నిరంతరము గమనిస్తూ ఉండు. ముందు అంధస్థానం గుర్తించు, తగు జాగ్రత్తలు తీసుకో. నిత్యము ధర్మక్షేత్రమైన మన హృదయంలో, కురుక్షేత్రంలో శరీరంలోని జరిగే ధర్మాధర్మాల అధర్మాల పోరాటంలో ధర్మానికే విజయం చేకూరుతుంది. ఇదే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని స్టార్ట్ అవుతుంది భగవద్గీత. ధర్మక్షేత్రే, క్షేత్రం అంటే ప్రదేశం, దేహం. ఈ ధర్మక్షేత్రంలోనే పాండవులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు. వారిని కౌరవులు తరవకుండా అధర్మాన్ని పోరాటం చేయకుండా ఉంటే ఉత్తరాన్ని ఎలా మనం పొందగలము? ఇల్లు శుభ్రం చేయకపోతే మన ఇంట్లోకి ఎలా ప్రవేశించగలము? ఇల్లంతా మలినమైపోయింది, దుమ్ము తడిపోయింది. ఒక 2 వారాల వరకు మన ఇంట్లో లేము. వెంటనే ఇంట్లోకి వస్తేనే ముక్కు మూసుకుంటాం. పోనీ అట్లాగే ఉండి మనం స్నానమాల చేసుకుంటామా, పూజ చేసుకుంటామా, భోజనం వంట వండుకుంటామా? వండుకోం కదా. అన్ని చిమ్ముకుంటాం, చిమ్ముకున్న తర్వాత వండుకుంటాం. అలాగే లోపల అంతఃశత్రువులను గెలవకుండానే నువ్వు బయట శత్రువులు గెలవడం ఉపయోగం ఉండదు. వీడి పరిస్థితి అంటే పచ్చ గెలిచాడు, ఇంట గెలవలే. ఇది వీడి పరిస్థితి. అంటే ఇంట గెలవలేదంటే వీడేమైనా వీడిలో సామర్థ్యం లేదు. ఇంట్లో ఈగల మూత, బయట పలకల మూత. అది వీడి పరిస్థితి. అంటే నువ్వు ఇంట గెలిచి రచ్చ గెలిచి సామెత ఉంది. కాబట్టి ఇంట్లో శత్రువులు గెలవడానికి పోరాటంలో అలసిపోయాడు అని ఇక్కడ గుర్తు చేసుకుంటూ, అటువంటి పోరాటంలో నువ్వు నిలబడితేనే నువ్వు ఉత్తరం పొందగలవు. వేదాంత పరంగా చూస్తే కూడా మన దేహంలో పంచభూతాలు, పంచ ప్రాణాలు, 10 ఇంద్రియాలు, మనస్సు, చిత్తము, అహంకారము, త్రిగుణాలు అంటే మన నిలబడిన వారందరినీ తెలుసుకుంటే అంటే ఏంటి? పంచభూతాలు మనలో ఉన్నాయి. ఏ రూపంలో ఉన్నాయి? పంచ ప్రాణాలు, ప్రాణాయామ అపానం అంటారు కదా, ఆ పంచ ప్రాణాలు, 10 ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, చిత్తం అంటే బుద్ధి, అలాగే అహంకారము, ఇవన్నీ మనలో ఉన్నాయి. ఓహో, ఈ అహంకారం ఈ పని చేస్తుంది, పంచభూతాలు ఈ పని చేస్తుంది, పంచప్రాణి పని చేస్తుంది. ఆ నిరంతరము గుర్తించుకుంటే, వారేమో తెలుసుకుంటే, వాటికి భిన్నమైన విలక్షణమైన ఆత్మను, పరమాత్మను, శాశ్వత నామాన్ని, సర్వస్వాన్ని గుర్తించగలము. దొంగ తెలిస్తే మనం జాగ్రత్త పడగలం. ఇప్పుడు ఒక 10 మంది మన స్నేహం అనుకోండి, వాడు ఇట్లా అంటాడు, వీడు ఎట్లా అంటాడు, వీడు ఎట్లా అంటాడు, వీడు ఎట్లా అంటాడు అది తెలిసింది అనుకోండి, మనం జాగ్రత్త పడతాం. వీడు ఎలా మాట్లాడాలని మాట్లాడతాం. కోపిష్టి దగ్గర ఎలా మాట్లాడాలి, శాంతస్వభావం గలవాడు ఎలా మాట్లాడాలి, దుర్మార్గం దగ్గర ఎలా మాట్లాడాలి, అలా తెలియదనుకోండి. అందరిది ఒకేటే మాట్లాడడం ఉంటుంది. ఏమవుతాం? నష్టపోతాం, మనకి ఇబ్బంది అవుతుంది. అందుకే బాబా అంటారు, మన నిలయంలో ఉన్న వాళ్ళందరినీ తెలుసుకోవాలి. నిజంగా బాబా సూక్తులు మించిన వేదం సారాంశం ఏమి లేదండి. ఆ బాబా సూక్తులు మనకు అర్థం కాలేదు కాబట్టి మనసు ఉదయ ప్రార్థన గ్రంథాన్ని మనకు అందించాడు. ఆ ఉదయ ప్రార్థన 4 పేజీలు కూడా వేదాసారం అంతా ఇమ్మడబడి ఉంటుంది. ఇలా మన అంశాలను గురించామనుకోండి, బుద్ధి గురించి, మనసు గురించి, అహంకారం గురించి, త్రిగుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం గురించి ఎనాలిసిస్ చేయి. దానికోసం పరిశీలించు. ఓ, దీనివల్ల ఈ ప్రమాదం ఉంది, సత్వగుణం ఇది ప్రమాదం, రజోగుణం ఇది ప్రమాదం, తమోగుణం ఇది ప్రమాదం అని గుర్తించుకుంటూ ఉంటే అప్పుడు వాడికి ఏదైతే వస్తుందో, అడ్డు వస్తుందో దాన్ని తొలగించుకుంటున్నప్పుడు ఆత్మను, పరమాత్మను, శాశ్వత నామాన్ని, సర్వస్వాన్ని మనం గుర్తించగలుగుతాం. అంటే ఏంటి? నేనండి ఈ దేహం కాదు, ఈ దేహం కాదన్నప్పుడు ఈ దేహం ఏముంది? ఓ, ఇది పంచభూతాల యొక్క సృష్టి నాయన అని గుర్తిస్తే ఇది దేహం కాదని భావన వస్తుంది. ఆత్మ ఒకటే, ఈ దేహం ఏముంది? మారుతూ ఉంటుంది, ఆత్మ మాత్రం మారదు. ఇలా విశ్లేషించుకుంటూ రావాలి.
పరిశీలించుకుంటూ రావాలి. వచ్చినప్పుడు మనకి ఒక కన్క్లూజ్కి వస్తాం. వీటి వల్ల ఈ ప్రమాదం ఉంది, త్రిగుణాల వల్ల ఇది ప్రమాదం. అహంకారం వల్ల ఏమవుతుంది? మహాభారతం దుర్యోధనుడు ఏమయ్యాడు? ఇట్లా చూసుకోవాలండి. కర్ణుడు ఏమయ్యాడు? గొప్పవాడు, కానీ దుస్సాంగత్యం వల్ల ఇలా తిరిగిపోయాడు. అలా మనము విశ్లేషించుకుంటూ గమనించుకుంటూ ఉండాలి. అందుకే ఆత్మ పరిశీలన, ఆత్మవిమర్శ, ఈ రెండింటి ద్వారానే నువ్వు భగవత్ సాన్నిధ్యాన్ని నువ్వు పొందగలవు. అందుకోసం నిరంతరం ఇప్పుడు విశ్లేషిస్తాం, ఇప్పుడు సర్దిద్దుకుంటాం. మన పరీక్షలు అలా మామూలే. అలా కాకపోతే మనం ఏమవుతాము? సరైన విధానంలో, మార్గంలో మనం నడవలేము. దీనికి దీనికి అంతటికి ఒకే ఒక సమాధానం చెప్పాడు బాబా. అల్లా నామే శాశ్వతం, లేకపోతే అల్లా మాలిక్. ఆయనే శాశ్వతం, ఆయనే సర్వస్వం అనే భావాన్ని పెంపొందించుకుంటే నేను శాస్త్రాలు చదివిన అహంకారం మనకి రాదు. విర్రవేగం, మనం బానిసలుగానే ఉండగలుగుతాం. అలా ఉన్నప్పుడు మాత్రమే తిరిగి జన్మలోకి రావు. తిరిగి జన్మలు అంటే ఏమంటే అడ్డంగానే పడుతుంది, అడ్డంగానే పెరుగుతుంది. అది ఇరుగుపోయేదానికి అవకాశం ఉండదు. మిగతా ప్రాణులన్నీ కూడా, ఒక మనిషి మాత్రమే అడ్డంగా పుట్టి ఇరుగుగా పెరిగేది. అంటే ఏంటి? మనిషి జన్మ కోల్పోతామని చెప్పడం ఇక్కడ. అది ఉద్దేశం బాబా చెప్పడం. ఆ బాబా చెప్పిన దాన్ని ఇక్కడ మాస్టర్ గారు మనకి వివరిస్తున్నాడు. నీకు మనిషి జన్మ కావాలా, హీన జన్మ కావాలా? మీరే ఆలోచించుకోండి. ఇటువంటి గుణాలు కలిగి ఉంటే హీన జన్మకి వెళ్తావు. అలా కాకుండా సత్వగుణాలు కలిగి ఉంటే తిరిగి మానవ జన్మలో వచ్చి దైవత్వానికి వెళ్ళగలవు. కాబట్టి నీకు మానవత్వమా, దైవత్వమా, దానవత్వమా, ఏది కావాలి? ఎంతో కష్టపడితే క్లాస్కి వచ్చావు, మన దిగు క్లాస్కి పోవాలంటే పోయిన తర్వాత ఏమవుతావు? మళ్ళీ పై క్లాస్కి రావాలంటే కష్టం. అందుకే పరాపద సోపాన పటం, పాము నిచ్చిన ఆట ఉంది కదా. ఎంతో కష్టపడి పై స్థాయికి వెళ్ళిపోతాం. ఆ తర్వాత అక్కడ చిన్న అహంకారం వల్ల ఆ తొమ్మచుడులో పడి పాము నుంచి దరదర కింద చేస్తాం. అబ్బా 90 ఎక్కేసాను కదా నేను అనుకుని డ్యాన్ చేస్తావు. అది ఒకటో పడుతుంది, ఒకటి పావులు, ఒకటో రెండో పడితే పావులు పడతాం అంతే. అంటే ఎంత స్థాయి పోయినా కూడా ఈ అహంకారం అనే చిన్నదాన్ని దాన్ని గుర్తించు. అహంకారం కాదు, సత్వగుణం. అంటే నాకు పేరు రావాలి, కీర్తి కావాలి అనుకున్నా మన పావునే. ద్వేషము, అది పావునే. అవి నిరంతరము గుర్తించుకుంటూ ఉండని ఇక్కడ మాస్టర్ గారు గుర్తు చేస్తున్నాడు. అలా చేసుకుంటే సులభమైన సాధన విధానాన్ని సాయినాథ్ చెప్పిన విధంగా అల్లా మాలికను గుర్తుపెట్టుకోవడమా, లేకపోతే అల్లా నామే శాశ్వతం అనుకోవడమా, అదే సర్వస్వం అనుకోవడమా, అలా చేసుకోగలిగితే మనం ఉత్తమ జన్మలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఉత్తమైన జ్ఞానం పొందడానికి వీలవుతుంది. అది ఇక్కడ భరద్వాజ మహర్షి గారు జాగ్రత్త పడండి. మహాత్ముని ఆశ్రయించి కూడా మనం వాళ్ళని సద్వినియోగం చేసుకోలేకపోతే మన జీవితం లేకపోతే మన జన్మలు హీనస్థితికి వెళుతుంది. కాబట్టి మహాత్ముల యొక్క సాంగత్యం ఎక్కడుంటుందో అక్కడికి వెళ్ళడం మొట్టమొదటి నేర్చుకోవడం, వెళ్ళిన తర్వాత ఆ సాంగత్యాన్ని ఆస్వాదించడం. తెలిసి కూడా వెళ్ళకపోతే, దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే తిరిగి మేకలు, పాములు ఇక్కడ జన్మలు ఎత్తాల్సి వస్తుంది. అప్పుడు కుయ్యోమరన్న కూడా తిరిగి మానవ జన్మ రావడం చాలా కష్టం. మనం చూస్తూనే ఉంటాం. కొన్ని జీవులని దేవలలో ఒక కుక్క అడవి భజన కూర్చుంటుంది. అంటే గజన్మలో లోపలికి వెళ్ళి భజన చేయాలని వాడు విమర్శించినోడు ఉంటాడు. వాడికి అవకాశం లేకుండా పోయి ఉంటుంది. అందుకని తిరిగి ఆ జన్మ ఎత్తుంది. అందుకని కొన్ని దేవాలయాలు చూడాలి ఉంటాయి, మనం గమనిస్తూనే ఉంటాం. అది కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు, ఏదో కావచ్చు కాక వాడు దేహం మారిన సంస్కారం గుర్తుంటుంది. ప్రతి ఒక్కరు గుర్తుంటుంది, ఏ జీవనానికి గుర్తుంటుంది సంస్కారం. అది గురించి అప్పుడు బాధపడుతుంటుందట. ఇంకేదో గరుడు పురాణం, ఏదో పురాణంలో చెప్తారండి ఇవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ మనకి మాస్టర్ గారు అటువంటి ప్రబోధ
ప్రలోభాలకు లొంగకుండా మనకి జాగ్రత్తగా వ్యాక్సిన్స్ లాంటిది. పోలియో రాకుండా వచ్చినాక మందు వేసుకోవడం కాదు, ఆ భావాలు రాకుండా ఉండడానికి ఇది వ్యాక్సిన్స్. పోలియో డ్రాప్స్ అనుకుందామా, లేదా కరోనా వ్యాక్సిన్ అనుకుందామా. వచ్చినాక ఎందుకు బాధపడడం, అప్పుడు ఎందుకు వేసుకోవడం, అవి రాకుండా చేసుకోవడానికి మందు. అంటే చీడ అక్కడ పైన పట్టకుండా ఉండడానికి ముందుగానే మనం మందు చల్లుతామే, స్ప్రే చేస్తామే, ఆ స్ప్రే ఆ మందే బోధామృతం. అది గుర్తించి మన సన్మార్గంలో నిరంతరం ప్రయత్నానికి సాధు సాంగత్యాన్ని, సద్గత పటాన్ని, పారాయణని, సత్కార్యాల్లో మనం దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనం అందరం ప్రయత్నం చేస్తూ సాయి మార్గంలో నడుద్దాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.